ప్రసాద్ గారు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సార్ ఆయన యూటర్న్ల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు యూటర్న్ల గురించి చాలా ఉంటాయి, కానీ కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అందరికీ అందించారు. కొత్తగా భూ సర్వే పైన కూడా మేము యూటర్న్ తీసుకోబోతున్నామని. కానీ ఇదే అంశాన్ని కదా ప్రజలకు చెప్పి భయపెట్టి ఓట్లు వేయించుకొని, ఓట్లు దండుకొని, అడ్డదారిలో అక్రమంగా ఓట్లు వేయించుకునేది ఇట్లే కదా. ఎల్లో తాత్తో పేపర్లో రాయించారు, ఇటు ఎల్లో మీడియా మొత్తం కూడా అదే విషయాన్ని రాసింది. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఒక 2 నిమిషాలు టైమే ఉండే సార్ గారు. 2.5 నిమిషం తీసుకొస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇప్పుడు మా నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ మనకు ఒక పేరు పెడతారు, బాబు నీకు ఈశ్వర్ అని పిలిస్తే మీరు పలుకుతారు, అలాగే ప్రసాద్ అంటే నేను పలుకుతాను మా నాన్నకి. అలా ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పేరు పెట్టిందంటే యూటర్న్ అని పేరు పెట్టింది. వాళ్ళు పెట్టిన పేరుని మనం సార్థగా చేయాలంటే మళ్ళీ ఎన్డీఏతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం కదా సార్. అంచేత ప్రతి విషయంలోనూ యూటర్న్ చేసి చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యేక హోదాకి ఇంక అడిగి నోరు పడిపోయింది ఇవతల పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఫస్ట్ కండిషనే బీజేపీతో ఎన్డీఏ కూటమిలోకి మీరు రావాలంటే ప్రత్యేక హోదా మీద పల్లెత్తి మాట మాడకూడదు. అందుకని నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్న 21 మంది ఎంపీలు జయరాం రమేష్ గారు సాక్షిగా మనకు వచ్చి అరే బాబు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే అడిగారని. అంటే ప్రత్యేక హోదా అంశం మీద పేటెంట్ రైట్స్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ కొన్న వీళ్ళు అడగరు. ఎందుకంటే పొత్తుకి ముగిసిన అధ్యాయం అని జీవీఎల్ లాంటి చెప్పిన మాటకి కట్టుబడి వీళ్ళు పొత్తుకు పోయారు. అంచేత యూటర్న్ అందుకే సార్ ప్రజలకు తెలియజెప్పాలి. అరే బాబు ఏం జరిగిందో పొరపాటు మనకు తెలియజెప్తే యూటర్న్ని సార్థక చేయడానికి ముందు ఏం చెప్పాలి? అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలన్నింటినీ ఏం చేయాలి? నిజం చేయాలి. ఇప్పుడు ఏముంది, భూ సర్వే విషయం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకున్నంతగా ఈ సోషల్ మీడియా పరంగా ఇదేదో ప్రపంచం తెరబడిపోయింది, నా భూమి మీద జగన్మోహన్ రెడ్డి కక్కేటి వాళ్ళకాడేటి ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ లటక్కని యూటర్న్ తీసుకునే వాళ్ళు అనగానే సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడారో మనం విన్నాం. ఇది ఏంటంటే సార్ ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. ఎప్పుడైతే 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే ఇవాళ ఎస్బీఐ ఇచ్చిన రిపోర్ట్ చూడమనండి సార్. అవును, 22, 23, 24, 21, 22, 22, 23కి జగన్మోహన్ రెడ్డి అనే అమాయకుడు నా బొందో అని ఎఫ్ఆర్ఎం లిమిట్ల కన్నా అప్పులు తక్కువ చేసినందుకు ఎంత తెలుసా సార్ ఫిజికల్ దీంట్లో ఆల్మోస్ట్ 1.4% వెసులుబాటు ఇచ్చాడు అప్పులు చేసుకోవడం. అందుకనే సోమవారం పోలవరం అయితే మంగళవారం అప్పుల వారం ఢిల్లీకి. ఇప్పటిదాకా ఎంత తీసుకొచ్చారు తెలుసా? ఈవెన్ పంచాయతీరాజ్ శాఖతో కూడా రేపు ఎల్లుండిలో 10,400 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. ఇది కాక ఆల్రెడీ 12,000 కోట్లు ఎత్తేసారు ఇప్పటికి అప్పులు. వీళ్ళకి ఎంతసేపు ఏముంది, సంక్షేమ పథకాలు మభ్య పెట్టడం. యూటర్న్ అక్కడే మొదలవుతుంది. చూడండి మీరు అసెంబ్లీ వేదికగా 14 లక్షలని పేపర్లో ఓదరగొట్టారు. అవును, అలా బోగోని ఛానల్లో. అదేమో గవర్నర్ ప్రసంగకు వచ్చేసరికి 10 లక్షలకి కన్ఫైన్ అయింది. వీళ్ళు అది కూడా తీరుకోలేక చిన్నపరణ చేసి గవర్నర్తో అబద్ధాలు చెప్పించి పారగొట్టినారు. ఈయన ప్రజెంటేషన్కి వచ్చేసరికి 9.64 లక్షలకి కన్ఫైన్ అయ్యాడు సార్. సారీ 9.74 లక్షలకి. అది జగన్మోహన్ రెడ్డి గారు అప్ టు జూన్ దాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను చెప్పింది ఎంత? 7,48,000 కోట్లు. అంటే 2,26,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్. మీకు అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే ఈ అబద్ధాలు ఎలా ఎంత పవర్ఫుల్గా మనోడు మాట్లాడతాడు అన్న దానికి 20 ఏళ్ళ క్రితం రోసయ్య గారు చెప్పారు సార్. చిలక చెప్పినట్టు చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్స్ గవర్నమెంట్ రాగానే ఏమేం చెప్పారో మీ దగ్గర ఉందా వీడియో? నేను ఇప్పుడు ఏం చేస్తున్నట్టు 14 లక్షలని మోసం చేశారు అంటే లోకేష్ ట్వీట్ చూపిస్తున్నాం. మీరు అన్నారు కదా, దానికనేసి లోకేష్ పెట్టినటువంటి ట్వీట్ నాలాంటి చదువుకున్నాడు చలితో కోడికి తెలియదు సార్. పేపర్లు చెప్పండి సార్. అదే బేస్ చేసుకుని పురంధేశ్వరం కూడా ఢిల్లీ పరిగెట్టింది కదా నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ మళ్ళీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నీకు ఎవరో చిన్నపిల్లని చేసి అబద్ధాలు చెప్పారమ్మా, నిజాలు ఇవన్న చెవులో గుణం తీసి మరి చెప్పిన తర్వాత కూడా జగన్ రెడ్డిని నమ్మినందుకు ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్ అప్పు 7 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ అప్పు 14 లక్షల కోట్లు. ఈయన చూడండి, ఆ ఫోటో చూడండి. ఈ 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు తెలిసే కదా మీ తండ్రి గారు సూపర్ 6 హామీలు ఇచ్చారు లోకేష్ గారు. దీనికి ఒకటి చెప్పాలి సార్, ఇప్పుడు మాకు మాట చెప్తున్నాను, మీరు చూపించారు కాబట్టి. ఇప్పుడు ఆయన 9 లక్షల కోట్లు గుదించాడు కదా, 5,74,974 ఉన్నాడు సార్. ఇది కూడా మనం ఒకసారి చెప్తే వీళ్ళ అబద్ధాలు వేస్తాయని. అదే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 22-23లో తక్కువ అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి 24-25 బడ్జెట్ పై ఎస్బీఐ నివేదికలు ఇచ్చింది. వాళ్ళ పరిమితి కన్నా 1.4% తక్కువగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీ 22-23లో తక్కువ అప్పులు చేసిన దానికి హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు 23లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఎక్కువగా అప్పులు చేసినట్లు నివేదిక తెలిపింది. ఈ సిఫార్సులతో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న ఏపీకి 22-23లో జీఎస్డీపీలో 4.5% మేర అప్పు చేసుకోవడానికి అనుమతి ఉండి కూడా 3.1% మాత్రమే నికర అప్పు చేసింది. ఎంత? 4.5% అప్పు ఉంది.
ఇప్పుడు కానీ ఈ మీరు చేసింది? చెత్త పన్ను ఇవన్నీ మాడారు కదా, అవును. దీని గురించి ముందు ఇది చెప్పిన తర్వాత చెప్తే ప్రజలకు ఓకే, అర్థమవుతుంది. అలాగే అలాగే 4.5% మేర అప్పు చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నా కూడా 3.1 చేసింది. ఓకే. అంటే పరిమితి కన్నా 1.4% మేర తక్కువగా అప్పు చేసినట్లు ఎస్బీఐ నివేదిక ఇవాళ ఇచ్చింది. చూసుకోమనండి. 23 జిఎస్డిపిలో 4% అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ 3.5 మాత్రం చేసింది. అంటే మళ్ళీ 0.5 సేవ్ చేసింది అక్కడ. నికర అప్పులు చేసిన పరిమితి జాతీయ సగటు ఆదాయం తలసరి ఆదాయం ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యయాలైన పెన్షన్ వడ్డీ చెల్లింపుల పరిపాలనలో వ్యయాల్లో బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, హర్యానాల్లో పెన్షన్లు, వడ్డీలు పరిపాలన పరమైన తప్పనిసరి వ్యయం తప్పకుండా చేసి తీరుతున్నారని ఇచ్చింది. సూపర్ ఆ? సూపర్. అంతేకాక ఏపీ తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని చెప్పింది. తమాషాలుగా ఉందా? 4 పేపర్లు అబద్ధాలు చెప్తే ప్రజలు జడ్డు మాలోకాలో నమ్ముతున్నారండి. ఈ డేటా ఉంచుకుని మీరు ఇందాక ఇమ్మన్నారు చూడండి, చెత్త పన్ను. సరే, ఇవన్నీ సర్వీస్ ట్యాక్సెస్ ప్రొవైడెడ్ అన్నది క్లాజ్ ఉంది. ఈ సర్వీస్ ట్యాక్సెస్ అన్ని మన మీద ఇంపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ మీరు 30, 40, 50 రూపాయలు వేసిన దానికి చచ్చిపోయి వాళ్ళు 90 రూపాయలు, 105, 150 షాపులకి వాటికి ఎంత వేస్తారు చూసుకోమనండి. 150 వేస్తున్నారు. వీటి వల్ల పరిమితులు పెరుగుతాయి. ఈ పరిమితులు పెంచుకోవడానికి వెసులుబాటు ఉన్నా సరే దగ్గర 1.4 మొదటి సంవత్సరం అంటే 22-23 బడ్జెట్కి 23-24 పెట్టిన దాంట్లో కూడా 0.5% సేవ్ చేసుకుని ప్రజల మీద భారం మోపని ఈ ప్రభుత్వం. ఏమనంటే ఎలక్ట్రిసిటీ మీటర్లు ఇందాక మీరు చెప్పారు, మీటర్ ఎలా తగిలిస్తారు చిలకలూరుపేటలో అంటే రైతుల్ని ఈ జడ్డోలు చేసి అబద్ధాలు చెప్పి మేము వస్తే విద్యుత్ సంస్కరణలను పకోడీ కబుర్లు చెప్తా ఈయనకి ఒక వెసులుబాటు ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి. నేను విజనరీ అలెక్సాకి చెప్తే పనులు అయిపోతాయని ఉల్లిపాం కబుర్లు అంటారు మా ఊర్లో. ఈ కబుర్లు చెప్పి వాస్తవంకి వచ్చారకల్లా చచ్చినట్టు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేసి తదనంతరం కేసీఆర్ గారు ఎగ్జిక్యూట్ చేస్తే హైదరాబాద్ నాది, హైదరాబాద్ నేను కట్టాను చెప్పడం చాలా సులువు అవుతుంది. ఇది నమ్మి పకోడీ బ్యాచ్లు అందరూ చూసి పొట్లాలు కట్టి మరీ అమ్ముతున్నారు. వాస్తవం ఎవరు కష్టపడ్డారు? కష్టపడిన వారికి ఫలితం దక్కదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి దక్కంది. ఇవన్నీ నేను చెప్తున్నాను. నిన్న బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు విన్నారు సార్? ఏం చెప్పాడు ఆయన? నేను ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించబోతే రాజీనామా చేసిపోతాను అంటాడు. అంటే జవాబుదారితనం. నేను అబద్ధాల మేనిఫెస్టోని ఇవ్వను. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు ప్రవర్తించగలిగే సామర్థ్యం నాకు ఉన్నప్పుడే ఇది ఆర్థిక శాస్త్రం మీద అవగాహన అంటారు. చదువుకోకర్లే ఆయన. ఆర్థిక శాస్త్రం చంద్రబాబు నాయుడు గారు PhD తీసి సబ్మిట్ చేయకుండా ఉన్నంత శాస్త్రవేత్త కాకపోవచ్చు, కానీ ప్రాథమిక అవగాహన ఉంది. రూపాయి రాక పోక దీంతో నేను ఏం మేనేజ్ చేయగలను. ఈ రిటైర్ అయిన CSలు కూర్చుని మొన్న ఒక మీటింగ్ పెట్టారు, దాంట్లో మాట్లాడుకుంటూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ప్రజల అవసరార్థం ఏమేం తేగలడో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ నేను మీరు కాదు చెప్తున్న అబద్ధాలు. వాళ్ళు చెప్పిన మాటలనే ప్రస్తావనలకు తీసుకొచ్చి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని ప్రజా రంజక పాలన చేయడానికి ప్రజా నాయకుడి కింద ఆవిష్కరణ అవుతాడు. ఎందుకంటే ప్రజల నుంచి ఆవిష్కరించబడిన నాయకుడు అతను చేస్తున్న పనులు ఈ భూ సర్వే, సమగ్ర సర్వేలో అనగానే సత్యప్రసాద్ వాళ్ళు ఏం చెప్పాడండి, దగ్గర 5% డీవియేషన్స్ ఉన్నాయా? ఎంతంత డీవియేషన్స్ ఉన్నాయని కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి. లాయర్లకు ఇది ఒక ఆదాయం అనరు. సివిల్ కేసు పడిందంటే జుట్లు పడిపోయి చచ్చిపోవాలి, కోర్టు మెట్ల చుట్టూ తిరగాలి. అలాంటి వాళ్ళు ఉచకాయించి కోర్టులో కేసులు ఎంచి ఈ భూ సర్వేల మీద ఈ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అగ్రిగేటర్ 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం దీని మీద మన మీద ఇన్వెస్ట్ చేస్తే పైలట్ ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ ఒకటే సక్సెస్ చేసింది సార్. ఒరిస్సా ఈ టీం నాకు అడుగుతుంది. ఒరిస్సా టీం అడిగినా మన దగ్గర టీం తెలుసా? సచివాలయ వ్యవస్థలో అగ్రిగేట్న 10 మంది ఒక సచివాలయానికి నియమించబడ్డారు సర్వేయర్లు. వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఏంటి సార్? 3000 పైచీలకు రోవర్లు తీసుకొచ్చి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నానా తంటాలు పడి తీసుకొచ్చి సర్వే చేస్తే హెలికాప్టర్లు తీసుకొచ్చాడా? కెనడా నుంచి. ఎన్నాళ్ళని ఉల్లిపం కబుర్లు చెప్పుకొని కాలక్షేపాలు చేస్తారు వీళ్ళు. ఏమనంటే ఈ భౌగోళిక ఛానల్ అన్ని పెట్టుకుని అబద్ధాలను ప్రజలకు నిజం చేయడానిక వాస్తవ రూపం దాలుస్తున్నాయి కదా. ఒక సంక్షేమ పథకానికి లెక్క జమ లేదా? చిన్నపిల్లలు అడిగితే చెప్తారు ఇవాళ ఉన్న సచివాలయ వ్యవస్థ తిరిగి ఎంతమందో 44 లక్షల మంది తల్లులకి ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఇవాళ అమ్మకు 100 మంది పంగనామాలు పెట్టారు. రైతులు 55 లక్షల మంది ఉంటే ఇవాళకి దిక్కుదే వాళ్ళ 13,500 ఉంటే చీట్ల పాటల వేలం పాటలాగా 20,000 అని చెప్పి తమాషాలకు ఉంది ఈరోజు దాకా. ఓ రాయలసీమ అంతా ప్రకాష్ రెడ్డి గారు అడగని చెప్తారు బీడు పరిపే ఉన్నాయి, వర్షం చినుకులు లేక ఏమంటే శ్రీశైలం డ్యామ్ ఎత్తారు, నీళ్ళు తొంగపోతలు నిండింది, తుఫాను పైన పడితే వారు స్టోరేజ్ అవుతున్నాయి సార్. చినుకులు పడబోతే నాట్లు ఎక్కడి నుంచి చేస్తారు? దానికి పంట సాయం ఏదే? ఏం సార్ ఇది? ఎన్నాళ్ళు ఊరుకుంటారు ఇవన్నీ? రోజు తెల్లారు లేస్తే అబద్ధాలు. ఈ చిన్నపిల్లల చోటు జుట్లు పీక్కుంటారు, నా రబ్బర్ లాక్కున్నాడు, నా మెండర్ లాక్కున్నాడు. రోజు అసెంబ్లీ సెక్షన్లు పెట్టుకుని ఈనాడు ఆ నీరు తిట్టుకుని చేస్తున్నారు కూర్చొని. 11 మంది అక్కడ కనిపించకపోయినా అబాస్పాలు చేసుకుంటూ అధ్యక్ష ఇదే పంచాయతీ. ఏంది ఇది? ప్రజలకు ఏం చేస్తారో చేయండిరా బాబు. అధికార మార్పు ఇచ్చారంటే దాని తప్ప
అది చేయలేరట, అదొక్కటి ఆ ఒక్కటి తప్ప అన్నీ చేసేస్తామంటారు. ఏం చేస్తారు? 6 బుల్లెట్ పాయింట్లు ఏ ప్రాతిపదిక మీద పెట్టారో అడిగి నాదులు లేదు ఇవాళ. ఉన్న వాటిని కంటిన్యూ చేసి దమ్ము తీరలేదు. భయం వేస్తోందని అంటున్నారు కదా. ఎందుకు భయం వేస్తుందండి? నిన్న కాక మనం 12,000 కోట్లు 45 రోజుల్లో తీసుకొచ్చారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని మాట్లాడారు కదా. కదా 14 లక్షల కోట్ల అప్పు ఉందని వాళ్ళకి తెలిసినప్పుడే కదా ఈ హామీలు ఇచ్చారు. అరే, వాళ్ళు చేస్తున్న మీకు ఒక ప్రచారమే మాట కదా అది. చెప్తాను. ఓటాన్ నిజంగా అకౌంట్ 14 లక్షల కోట్ల అప్పు ఉంటే వాళ్ళ హామీ ఇచ్చేవాళ్ళ. ఈశ్వర్ గారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఈ అప్పుల ఫిగర్లు చెప్పబడవు కాబట్టి ఈ దిక్కుమాల అబద్ధాలే మనం చర్చనీయాంశాలు అవుతాయి. రోజును సంవత్సరం పాటు ఓదర కొడతారు. దానికి కౌంటర్ ఎక్కడి నుంచి ఇవ్వగలం? వేదికలేవి వాళ్ళకి 10 వేదికలు ఏడిచి. మీకు అదే చెప్తున్నాను సార్, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, మభ్య పెట్టడానికి నిరంతరం నేను బొగ్గన గారు లాంటి వ్యక్తి, లేకపోతే ఈ ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నిరంతరం ప్రజల్లో డిబేట్లు పెట్టుకుని కూర్చోవాలా. కౌంటర్ ఎఫెక్ట్ ఇవ్వకపోతే మాత్రం చాలా ఇది మోడస్ ఆఫ్ ఆపరెండా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పింది అదే. అది చాలా క్రిటికల్ వర్డ్ తెలుసా సార్, మోడస్ ఆపరెండా. వాళ్ళు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ప్రజలను డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. అంటే మీ పేరు ఈశ్వర్ అన్న మాట నాతో మాట్లాడిన ఒక ఇది ఈశ్వర్ కాదని నన్ను దబాయిస్తూ ఉంటారు. నేను చచ్చినట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఈశ్వరు నేను పిలవను. మీకు అర్థమవుతుంది సార్. ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు వీళ్ళు మాత్రమే చేస్తారు. అచ్చానే పచ్చపోసలు అని చెప్తారు. మిగిలిన ఎవరు చేసిన తప్పే. ఇవాళ ఎన్ని గ్రామాలు తెలిసిన లాస్ట్కి 7,000 గ్రామాలు అంటే 13,000 గ్రామాలకి నిరంతరం సర్వే జరిగిందని ఒప్పుకోవాలి కదా. దాంట్లో 5% మైన్యూట్ డీవియేషన్స్ ఉన్నాయి. ఈ మైన్యూట్ డీవియేషన్స్ మేము అడ్రస్ చేస్తాం. దిస్ అ సక్సెస్ స్టోరీ, ద కంటిన్యూషన్ టేక్స్ ప్లేస్ అని చెప్పే దమ్ము ఉండదు. కానీ ఇదే రాజశేఖర రెడ్డి గారు అయితే అవుటర్ రింగ్ రోడ్ అంతా కట్టాలి, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసేయాలి, మనోడు కలగంటాడు, తెల్లారి ఎగ్జిక్యూషన్స్ మిగిలిన ముఖ్యమంత్రులు చేసుకుని వస్తారు. మీకు అర్థమవుతుంది సార్. అందుకని నేను విజనరీ ఎలక్షన్కి నేను చెప్తాను, నోరిప్పితే అబద్ధాలని వీళ్ళు వదలకు. బ్రహ్మ అని చెప్పాడు, ఓ మాట చెప్తున్నాను, వాళ్ళ పాట పాడించాడు, జెండల చేత కట్టడమే అని. వాళ్ళతో పాట రాయించుకోగలిగాడు కదా. జైన్ చంద్రన్న పాటలాడి జగన్మోహన్ రెడ్డి రాయించుకోలేడా? దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు నడుస్తున్నప్పుడు ఎవరేం చేయగలుగుతారు సార్?